హాయ్ గాయ్స్, రెడీనా? నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి రెసిపీ గోంగూర పప్పు. మీరు ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ని యాస్టీస్గా ఫాలో అయిపోండి. మీకు బోలెడన్ని టిప్స్ ఉన్నాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ముందుగా నేను 50 గ్రాముల కందిపప్పుని తీసుకొని కొలతలు చెప్తున్నాను. మీరు ఈజీగా ఏ కొలతకైనా చేసుకోగలరు. ఈ పప్పును 2 సార్లు కడిగి ఖచ్చితంగా గంట పాటు నానబెట్టి తీరాలి. గంట తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడిని వేసి ఒకసారి బాగా కలిపి మెత్తగా వెన్నలాగా ఉడికించి తీసుకోండి. ఇందులోకి మీ రుచికి సరిపడా కల్లుప్పును వేసి మెత్తగా మెదిపి పక్కనుంచండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 4 టీ స్పూన్ల ఆయిల్ని హీట్ చేయండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 మెంతులు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వండి. ఇందులోకి 7 నుంచి 8 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా తుంచి వేసుకోండి. ఈ విధంగా తుంచి వేసుకోవడం వల్ల మిరపకాయలు లోపల వరకు వేగి పప్పులోకి మంచి కారాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి సన్నని తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ సన్నని తరుగును వేసుకొని ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దంచినటువంటి 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 3 సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని వేసి టమాటో ముక్కలు మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 50 గ్రాముల గోంగూరను తీసుకోవాలి. అవునండి, మనం పప్పు ఏ తూకానికి తీసుకుంటామో గోంగూర కూడా సరిగ్గా అదే తూకానికి తీసుకోవాలి. ఈ గోంగూరను బాగా కలుపుతూ మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన గోంగూరలోకి ఓ పిక్క చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని పోసుకొని బాగా కలుపుతూ చింతపండు రసం బాగా మరిగి దగ్గర పడేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసి ఒకసారి బాగా కలపండి. ఇందులోకి 100 ml వాటర్ని పోసి పప్పును ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ పప్పుని మరో 5 నిమిషాల పాటు ఉడికించండి. మనకు తెలియక చాలామంది చేస్తున్న తప్పులు ఏంటంటే పప్పుతో పాటు గోంగూర మిగతా పదార్థాలన్నీ వేసి ఉడికించడం వల్ల పప్పు అనేది సరిగ్గా ఉడకటం లేదు. పైగా గోంగూర ఇందులో వేసి ఉడికించడం వల్ల పప్పు అనేది జిగురు వస్తుంది. ఒకవేళ పప్పును సపరేట్గా ఉడికించినా కొంతమంది ఏంటంటే పోపులో పచ్చికారం అంటే కారపొళ్ళు, పసుపు పొళ్ళు, ధనియాల పళ్ళు వేసి వేయించడం వల్ల పప్పు అనేది పచ్చి వాసనగా ఉంటుంది. దయచేసి అవి వాడొద్దు. మిరపకాయల కారంతోనే అడ్జస్ట్ చేయండి. మీకు కారం కావాలంటే మిరపకాయలు పెంచుకోండి, కారం తగ్గించుకోవాలంటే మిరపకాయని తగ్గించుకోండి. ఇంకో విషయం, చాలామంది ఈ పప్పులోకి చింతపండు అనేది వాడరు. ఖచ్చితంగా ఒక పిక్క చింతపండు రసాన్నైనా పోయాలి, లేకపోతే గోంగూర పులుపు చాలినట్టు ఉంటుంది. దానివల్ల కూడా చాలామందికి పప్పు చేసినప్పుడు రుచిగా ఉండదు. ఇప్పుడు మంటని సిమ్లో ఉంచి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు పప్పును ఉడికిస్తే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఎస్, ఇట్స్ డన్. ఇంకా దించుకోవడమే. ఏంటి, నచ్చిందా? నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇందులోకి కాంబినేషన్గా ఆలూ ఫ్రై కానీ అప్పడాలు కానీ ఉంటే ఇంకా ఆ రోజు కేక అన్నట్టు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్స్ బాక్స్లో పెట్టండి. నేనైతే తప్పకుండా మీకు చేసి పెడతాను. ట్రస్ట్ మీ.